ఆగిరా. ఏమన్నా? ఏంలే ఇయాలకొచ్చినావు? తెలదా అన్న, ఈరోజు జెండా వందనం కదా. అట్టనా? ఏం చేస్తారు జెండా వందనం అంటే? ఏం చేస్తే మా ప్రిన్సిపల్ జెండా ఎగరేస్తే మేము దండం పెడితే స్వీట్లు ఇస్తే తినుకుంటూ వస్తే. జెండా వందనం ఎడికి చేస్తారు తెలుసా నీకు? తెల్దు. మనకి స్వాతంత్రం వచ్చినందుకు చేస్తారు. అదైతే నాకు తెలుసులే అన్న. స్వాతంత్రం ఎవరు తెప్పించినారో తెలుసా నీకు? తెలుసు. పేరు కూడా తెలియదా నీకు? తెలుసు ఆగన్నా. గుండు తాత. యా గుండు తాతలే. మన రాళ్ళగొట్టు గుండు తాత అనుకున్నావా? కాదన్నా, 10 రూపాయల నోటు మీద 20 రూపాయల నోటు మీద ఉంటాడు చూడు, ఆ గుండు తాత. ఓ వచ్చే గుండు తాత కాచ్చే. మహాత్మా గాంధీ అనాలా, గాంధీ తాత అంటారు. నాకు గుండు తాతనే బాగుంది పో అన్నా. రే పద. అయ్యగారు తీసుకోండి. అయ్యగారు మీరేమనుకోకపోతే మిమ్మల్ని ఒక చిన్న విషయం అడగొచ్చా? ఏంటి రాంబాబు అడుగు. మీ తర్వాత సర్పంచ్గా ఎవరిని నుంచోబెడతారా అని. ఇదేం డౌట్ రాంబాబు, నా తర్వాత నా కొడుకులు అవుతారు. అలాగా అయ్యగారు, కానీ మన పుత్రరత్నం. ఏ రాంబాబు, అదే మీ పుత్రరత్నం ఏం చేస్తున్నాడో తెలుసా అయ్యగారు? ఏం చేశాడు? మొన్నటికి మొన్న ఒక అమ్మాయి చేయి పట్టుకుని అల్లరిపాలు చేశాడు. ఎందుకిలా చేశావని అడగడానికి వచ్చిన ఆ అమ్మాయి తమ్ముణ్ణి చెయ్యరగొట్టాడు. మనకేదో పోలీస్ సపోర్ట్ ఉండి బయటికి రాకుండా చేశాం, కానీ చాలు. ఇప్పుడు నువ్వేమంటావు? నేననేది ఏమి లేదయ్య గారు, జనాలు మాత్రం మీ తమ్ముడు సర్పంచ్ అవుతాడని అనుకుంటున్నారు, అలాగే అవ్వాలని కోరుకుంటున్నారు. జనాలని పక్కకు పెట్టు, నువ్వేమనుకుంటున్నావో నువ్వు చెప్పు. నేను కూడా అదే అనుకుంటున్నానయ్యా. నా తమ్ముడు ఏంటనేది నాకు బాగా తెలుసు. నేను నీ మాట వినను, జనాలన్నది పట్టించుకోను. ముందు నువ్వు వెళ్ళి మా తమ్మునికి సర్పంచ్ అవ్వాలన్న ఆశ ఉందో లేదో తెలుసుకో. ఎవర్రా కాల్ చేసింది? ఈ గుమాస్తాకు పని పట్టా ఉండదు, ఎప్పుడు ఫోన్ చేస్తా ఉంటాడు. హలో చెప్పన్నా. ఎక్కడున్నావురా? పని మీద బయటకు వచ్చా అన్నా. నీ పని మీద బానే బయట తిరుగుతావు, మరి నా డబ్బు సంగతి ఏం చేసావురా? ఇంకొక వారంలో ఇచ్చేస్తా అన్నా. చూడు తమ్ముడు, నువ్వు డబ్బు తీసుకునేటప్పుడు ఏ టైం చెప్పినావో ఆ టైం వరకు వెయిట్ చేసా. ఎక్స్ట్రా టైం అడిగావు, ఆ టైం వరకు కూడా వెయిట్ చేసా. ఇకపై ఆగను. రేపు పొద్దున్న 10 గంటలకల్లా నా డబ్బు నాకు తిరిగి ఇవ్వాలి, లేకపోతే నీ బండి లాక్కెళ్తా, అంతే. అన్నా 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 ఒక్క నిమిషం అన్నా. ఏంట్రాయుడు ఎప్పుడు చూడు డబ్బు డబ్బు అంటాడు. డబ్బు ముఖ్యం కాదురా, బంధం బంధుత్వం ముఖ్యం. డబ్బు ఈ రోజు ఉంటుంది, రేపు పోతుంది. ఎప్పుడురా తెలుసుకుంటావు? ఏంట్రా అన్నావు? డబ్బు ముఖ్యం కాదా? ముడ్డి మెత్తంతా నీ అబ్బా, డబ్బే ముఖ్యం రా. ఎందుకంటే నీ దగ్గర డబ్బుంటే డబ్బుని కనిపెట్టినోడు పెళ్ళామైనా నీ పక్కలోకి వస్తుంది. ఇక్కడ ఆడవాళ్ళని కించపరచడానికి చెప్పట్లే, డబ్బు వాల్యూ ఏంటి, దాని పవర్ ఏంటో చెప్తున్నా. ఇది నీకు అర్థమయ్యి ఉంటే ఇకపై నువ్వేమన్నా పీకేదేమన్నా ఉంటే డబ్బు సంపాదించడానికి మాత్రమే పీకు, లేదా మూసుకొని కూర్చో. ఇప్పుడు మూసుకొని మంతాగు. అయినా మీ బాబాయ్ కొడుకు కాబట్టి ఇలా అంటున్నావు. నీ సొంత తమ్ముడైతే ఇలా అనేవాడువారా? ఆడికేం కర్మరా అప్పు చేయడానికి? ఆడు కింగురా,
అవసరమైతే ఆడి కోసం ప్రాణం ఇవ్వడానికి, అవసరం లేకపోతే వాని కోసం ప్రాణం తీయడానికి సిద్ధపడ్డ నాలాంటి అన్న ఉన్నంత వరకు ఆడెప్పుడు కింగేరా. అయినా నువ్వేంట్రా వారానికి 2 సార్లు నా బిర్యానీ తింటావు, వారానికి 3 సార్లు నా మంత్ తాగుతావు. నువ్వు నాకు సపోర్ట్ చేయకుండా వానికి సపోర్ట్ చేస్తున్నావేంట్రా? ఫస్ట్ నువ్వు 2 తగ్గాయి. అయినా నీ మందు కోసం ఎవడొచ్చాడ్రా? ఏదో ఫ్రెండ్షిప్ కోసం వచ్చాను. ఛే! రే చూడు, ఏంటి పెద్దయినా నువ్వు? బుద్ధుంది అసలు? ఏం చేయమంటావు బాబు? పండిన పంటకి సరైన ధర రావటం లేదు, చేసిన అప్పులు తీరడం లేదు. రేపొద్దున తెల్లారితే బ్యాంకోడొచ్చి నా ఇంటికి తాళం వేస్తాడు. ఆ పరువు పోయిన బతుకు బతకలేకే బాబు ఇలా చేసుకుంటున్నాను. చూడు పెద్దయినా, చిన్నోడిగా ఒక మాట చెప్తున్నా. నీకెవరి వల్ల నష్టం జరిగిందని భావిస్తున్నావో అని చంపేయి, లేదా నువ్వు వాడి చేతిలో చచ్చిపో. ఒకవేళ నువ్వు వాడిని చంపినావనుకో, నీలాంటి రైతులు ఎంతో మందిని కాపాడమని అవుతావు. అలా కూడా కాదు, ఒక గవర్నమెంట్ ఆఫీసర్ వల్ల, వాళ్ళు ఇచ్చిన కల్తీ ఇత్తనాల వల్ల నష్టం జరిగిందని భావిస్తున్నావా? ఆ గవర్నమెంట్ ఆఫీస్ మొత్తాన్ని బాంబు పెట్టి లేపేయి. గవర్నమెంట్ ఆఫీస్లో కూర్చొని అవినీతి చెయ్యాలంటే ప్రతి ఒక్క నా కొడుక్కి ఉచ్చపడిపోద్ది. అలా చేసినా గవర్నమెంట్ నీకు శిక్ష ఇస్తుంది. నీకు కావాల్సింది అదే కదా, అర్థమైందా? చూడు బాబు, పంట పండించి అన్నం పెట్టే ఈ చేతులకి ప్రాణం తీసే ధైర్యం లేదు బాబు. కానీ అదే పంట పండించి అన్నం పెట్టే ఈ చేతులకి నీ గొంతు కూరేసుకునే ధైర్యం వస్తుంది, అంతేనా? పెద్దయినా, ప్రతి ఏటా పంట మీరు ఎవరికి అమ్ముతున్నారు? ఇంకెవరికి బాబు, మధ్యలో వాకర్లకి అమ్ముతున్నాను. చూడు పెద్దయినా, ఈసారి పంట గవర్నమెంట్కి అమ్మండి. నష్టం వచ్చిందనుకో, నష్టపరిహారానికి అప్లై చేసుకోండి. ఖచ్చితంగా గవర్నమెంట్ నష్టపరిహారం ఇస్తుంది, అర్థమైందా? అర్థమైంది బాబు. ఇక నుంచి నా పంట గవర్నమెంట్కి అమ్ముతాను. అవసరమైతే జనాలకి ఫ్రీగా ఇస్తాను, కానీ ఏ బ్రోకర్ నా కొడుక్కి అమ్మను. చిన్న చిన్న పంచాయతీలకు నాకు ఫోన్ చేయకండి రా. ఇంకోసారి ఫోన్ చేసి నాకు సతాయించినారనుకో, ఏం రామరెడ్డి, ఫోన్లో బిజీగా ఉన్నావు? ఏమన్నా సమస్యనా? ఏం లేదన్నా, చిన్న సమస్యకి నాకు ఫోన్ చేస్తున్నారు. రా కూర్చో. అది నీతో ఒక విషయం మాట్లాడదామని వచ్చాను రామరెడ్డి, నీకు వీలుందా? చెప్పన్నా, దేని గురించి? ఎలక్షన్స్ గురించి చెప్తే ఏమనుకుంటాడబ్బా? ఏం లేదు రామరెడ్డి, వచ్చే ఎలక్షన్స్ గురించి, సర్పంచ్ పొజిషన్ గురించి. అర్థం కాలేదన్నా. నీకేమైనా సర్పంచ్ అవ్వాలనుందా రామరెడ్డి? రాంబాబన్నా, నాకు ఎలాంటి ఆశ లేదు. మా అన్నున్నంత వరకు అన్ననే సర్పంచు, అంతే. కానీ రామరెడ్డి, కానీ ఏంటన్నా, ఏమైందో చెప్పు. నువ్వైతే బాగుంటుందని నా ఉద్దేశం. ఎందుకంటే నీకొచ్చిన పాపులారిటీ ఇక్కడెవ్వరికీ లేదు. ఈసారి నువ్వు కాకుండా ఎవ్వరి నుంచున్నా మనకు ఓటమి తప్పదు. నాకే కాదు, మన ఊరు జనాలందరికీ అదే ఉద్దేశం, అలాగే మాట్లాడుతున్నారు కూడా. రామరెడ్డి, ఒకటి, గెలవడం ముఖ్యం. వాళ్ళెవరో నుంచుని ఓడి పరువు పోగొట్టుకోవడం మంచిదా, నువ్వు నుంచుని గెలిచి పరువు నిలబడ్డం మంచిదా? నాకు కూడా అదే అనిపిస్తుంది రాంబాబన్న. కానీ అన్న ఉన్నంత వరకు నేనేం చేయలేను. సరే, మీ అన్న లేకపోతే? లేకపోతే అంటే? మీ అన్న అనేవాడు భూమి మీద లేకపోతే నీకోకే కదా? ఏం మాట్లాడుతున్నావు రాంబాబన్న? నీ మంచి కోసం, నీ భవిష్యత్తు కోసం చెప్తున్నాను రామరెడ్డి. నీకు పిల్లలున్నారు, వాళ్ళు బాగుపడాలా. బాగా ఆలోచించు.
కానీ రాంబాబన్న అన్నను లేకుండా చేయడం ఎలా? చంపించేద్దాం. మొత్తం నేనే చూసుకుంటా, నీకే ప్రాబ్లం రాదు. మీ అన్న సావు కూడా నీకు ఎలక్షన్లో ఉపయోగపడుతుంది. నువ్వు జస్ట్ ఓకే అని చాలు. నాకు ఓకే, కానీ సమస్య ఏదైనా వస్తుందేమో అని భయం వేస్తుందన్నా. రామరెడ్డి, ఒక్కటి, మనం చేసే పని ఏదైనా చెయ్యగలం అన్న ధైర్యమైనా ఉండాలి, లేదా చెయ్యలేమన్న నమ్మకమైనా ఉండాలి. అంతేగాని చేస్తామో లేదో అనే భయం మాత్రం ఉండకూడదు. సరే రామరెడ్డి, మరి నీ ఇష్టం, నేను మళ్ళీ వస్తా. గుర్తుపెట్టుకో రామరెడ్డి, ఆలోచన చేయడానికి ఆలస్యం చేసినా పర్వాలేదు, చేసిన ఆలోచన ఆచరించడానికి ఆలస్యం చేయకూడదు. చాలా అనర్థాలు జరిగిపోతాయి. రాంబాబన్నా, సరే రాంబాబన్నా, పిలిపించే, ప్లాన్ చేద్దాం. సూపర్ రామరెడ్డి, నైట్గా పిలిపించేస్తా, వస్తా. రేయ్ రండ్రా. ఎవడ్రా బాయ్? తమ్ముడు, నేనురా రాంబాబుని. అన్నా చెప్పన్నా. ఒక పని పడిందిరా. ఏంటన్నది? ఓకే అన్నా. ఇమీడియట్గా నీ మనుషులు తీసుకుని బయలుదేరి వచ్చేయి. అన్నా సరే అన్నా, ఉంటా. రేయ్, మనకు పని వచ్చింది, పోదాం పదండ్రా. రాంబాబన్నా, చెప్పు రామరెడ్డి. పొరపాటున సంపిన ఈళ్ళు పట్టుబడి సంపించిన నా పేరు బయట పెడితే? అలా అస్సలు ఆలోచించకు రామరెడ్డి, ఎందుకంటే వీళ్ళు పట్టుబడరు, నీ పేరు బయటికి రానివ్వరు. మామా ఏమైందిరా? మీ ఫ్రెండ్ని ఎవరో ముగ్గురు చేసుకొడుతున్నారు మామా. ఎక్కడ్రా? మనిషి ఏం కడమామా? అయ్యగారు, మీ తమ్ముడికి ఆశే కాదు అత్యాశ ఉంది అయ్యగారు. సర్పంచ్ అవ్వాలనుంది. బ్రో బ్రో బ్రో, ఆగండి ఆగండి, ఒక్క నిమిషం ఆగండి. ఏంట్రా, దెబ్బలు తింటున్నావా? ఏం చెప్పారా నీకు? ఈ అబ్బా, ఎదుటోడు కొట్టే 10 దెబ్బల తర్వాత మనం కొట్టే దెబ్బ ఒక్కటైనా గుద్దితే గుండె గుద్దులో నుంచి రావాలి. ఎలా చూస్తున్నావు? అదే నువ్వు కొడితే ఏదో వస్తుందన్నావు కదా. అలాగే చూడు, నీది కూడా వస్తుంది. కొట్రా.
రేయ్ ఎవర్రా మీరంతా? రేయ్ సమస్య నీది కాదు, నువ్వు బయలుదేరో. సమస్య ఎవరిదైతే ఏంట్రా, సాల్వ్ చేయడానికి సంస్కారం ఉన్న సామాన్యుడైతే చాలు గాని. అచ్చా, కానీ మేం సంస్కారం లేని గలీజ్ గాలం. చూసావుగా, 6 మంది ఉన్నాం. 5 నిమిషాలు చంపేస్తాం. మూసుకొని బయలుదేరో. అయ్యుండొచ్చురా, కానీ మీరు చంపితే 5 నిమిషాల్లో చచ్చి నేను 10 సెకండ్లలో 10 తలలు నరకగలను. అది మీ కోకే అయితే రండి. రేయ్ వీణు కూడా వేసేద్దాం, రండ్రా. చూడు బాబు, నా తల నరకమన్నా మీ పెద్ద తలకాయ పేరు చెప్తే మిమ్మల్ని ప్రాణాలతో వదిలేస్తా, లేదా మీ ప్రాణమనే తాలూకని చావనే నియోజకవర్గంలో కలిపేస్తా. చెప్తాను. మీ తమ్ముడు గారే డబ్బులిచ్చి మిమ్మల్ని చంపమని చెప్పారయ్యా. అసలేం జరిగిందంటే, ఇప్పటి వరకు మీరు చంపిన వాళ్ళు ఒక ఎత్తు, మా అన్నని చంపడం ఇంకో ఎత్తు. చాలా జాగ్రత్తగా చెయ్యాలా. ఓకేనా? కానీ మీ అన్న ఎక్కడ ఎప్పుడు దొరుకుతాడో చెప్తే మేం పని పూర్తి చేస్తాం. అలాగే మీ అన్న ఫోటో ఒకటి కావాలన్నా. వద్దు, నువ్వు అడగొద్దు, నేను పంపను. గుర్తులు చెప్తాను, చూసుకొని మీరే పని పూర్తి చేయాలి. అలాగే అన్నా. మరి ఎక్కడ దొరుకుతాడన్నా? రేపు ఉదయం 7 గంటలకి ఎలక్షన్ పని మీద మండలానికి వెళ్తున్నాడు. ఎవ్వరూ అతనితో పాటు రారు. ఈ ఊరు నుండి మండలానికి 15 కిలోమీటర్ల దూరం. ఈ మధ్యలోనే మీరు పని పూర్తి చేయాలి. మిస్ చేశారో, మిస్ చేయడం అంటే మీ ప్రాణాలు మీరు కోల్పోవడం. గుర్తుపెట్టుకోండి. ఓ రాంబాబనా, సూపర్, మంచి ఐడియా ఇచ్చావు. ఇంకో గంటలో మా అన్న చచ్చిపోతాడు, ఇక నేనే సర్పంచ్. ఈ ఊరు మొత్తం నాదే. ఎవరన్నా వాళ్ళు? ఏం జరిగిందనా? నన్ను చంపడానికి వచ్చిన వాళ్ళురా. రేయ్, ఎవర్రా మీరు? మా అన్నని చంపడానికి వచ్చినారా? నన్నెందుకురా చంపాలనుకున్నావు? నిన్నేరా అడిగేది. నన్నెందుకు చంపాలనుకున్నావు? నన్ను క్షమించన్నా. నిన్ను క్షమించేదెందుకురా? నువ్వు నా ప్రాణంరా. నువ్వు ఇంత ఉన్నప్పుడు అమ్మా నాన్న చనిపోతే ఎట్ట కాపాడుకున్నానో నాకు తెలుసురా. కేవలం సర్పంచ్ కావడం కోసం నన్ను చంపాలనుకున్నావా? రేయ్, ఒక్క మాట అడిగితే నేనే నిన్ను సర్పంచ్ చేసేవానిరా. దానికి పోయి నన్నే చంపాలనుకున్నావా? ఛ, చాలా బాధగా ఉందిరా. వాళ్ళు వీళ్ళెందుకురా? నువ్వే నన్ను చంపేరా.
తీసుకోరా, తీసుకో. నన్ను చంపరా. నన్ను క్షమించన్నా. చాలా పెద్ద తప్పు చేశాను. మీలాంటి మంచి వ్యక్తిని చంపాలనుకున్నాను. మీ విలువ తెలియక ఇలా చేశాను. నన్ను క్షమించన్నా. నాలంటోడు అస్సలు బతుకుండకూడదు. నేను బతుకుంటే మీకెప్పటికైనా ప్రమాదమే. మీలాంటి మంచి వ్యక్తులు నిండు నూరేళ్ళు బతకాలన్నా. నన్ను క్షమించన్నా. మావయ్య, గొంతు కోసుకున్నాడు, కాపాడాలి. రేయ్, నీ పని సర్పంచ్ని కాపాడేంతవరకే. బయలుదేరు. సారీ రామరెడ్డి, నిన్ను చంపడమే మా ప్లాను. సచ్చే ముందు ఏం జరిగిందో తెలుసుకో. చూడు రాంబాబు, నేను చెప్పినట్టు నువ్వు చెయ్యి. రౌడీలను పిలంపి వాళ్ళు నా మీద చెయ్యకూడదు, చిన్న గీత కూడా పడకూడదు నా మీద. నా తమ్ముని తరఫున కాకుండా నా తరఫున ఎవరన్నా చూస్తప్పుడు నా మీద అటాక్ చేయాలా. అలా అటాక్ చేసేటప్పుడు నన్ను కాపాడాలా. నన్ను కాపాడారనుకో, నా తమ్ముని దగ్గరికి పోనీకి వీలవుతుంది. మా తమ్ముడంతటా మా తమ్ముడే మారిపోవాలా, చచ్చిపోవాలా. ఎందుకంటే నా తమ్ముడిని నేను వద్దని చెప్పలేను. అలా అని చెప్పి నా కొడుకుని సర్పంచ్ కాకుండా నేను చూడలేను. అవన్నీ నువ్వు అర్థం చేసుకొని రౌడీల దగ్గరికి వెళ్ళి మాట్లాడి అన్నీ సెటప్ చేసి నా మీద చిన్న గీత కూడా పడకుండా నువ్వు ప్లాన్ చేయి. అర్థమైందా? రేయ్, మిమ్మల్ని నిన్ను చంపడానికి వచ్చిన మనుషులు కూడా మా మనుషులే. ఏందే, నువ్వు సర్పంచ్ అవ్వాలనుకుంటున్నావా? పొగరా. మీరు ఎలా గెలుస్తారో నేను చూస్తా. నన్ను దీనికి వాడుకుంటారా? మీలాంటి చెత్తన కొడుకుల్ని గెలవనివ్వను. చూస్తా.